జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారితో, అంటే మనం ఆత్మీయంగా పిలుచుకునే సినారే గారితో, ఈ 3 అక్షరాల్లో చాలా ఆంతర్యం ఉంది. 3 భాషలపై 3 రంగాలపై ఆయనకుండే పట్టు. సాహిత్య రంగంలో, కవితా లోకంలో ఆయన సృష్టి స్థితి లయకారకులుగా ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. పరిచయం అవసరం లేని వ్యక్తిత్వం వీరు. నమస్కారం గురుగారు. చాలామందికి మీరు బిరుదుల ద్వారా నామకరణాలు చేశారు. మీకు అనేక మంది బిరుదులు ఇచ్చారు, సత్కారాలు ఇచ్చారు. మీలోని కళా సరస్వతికి మీరే సత్కారం ఇవ్వాలంటే, మీరు ఒక బిరుదు ఇచ్చుకోవాలంటే ఏ బిరుదు ఇచ్చుకుంటారు ఈరోజు? ఇతరులకు బిరుదులు ఇవ్వడమే తప్ప నాకు బిరుదులు ఇచ్చుకునే మనస్తత్వం నచ్చదు. అంతకంటే న్యూనత మరొకటి లేదు. తనకు తాను బిరుదులు ఇచ్చుకోవడం అంటే ఆత్మస్తుతి. అది అలాంటి లక్షణం నాకు లేదు. మీ ప్రస్థానంలో మీ కలం సార్థకమైంది, కళ సార్థకమైందా? నాకు కళలంటూ ఏం లేవు. కవిత్వమే కళ. అది సార్థకం అవుతూనే ఉంటుంది. వేరే కళలు లేవు. ఇంకా ప్రతి సంవత్సరం ఒక కవితా సంపుటిని ప్రచురిస్తూనే ఉన్నాను. కాబట్టి ఇంతకంటే మించి మీకు కళలంటూ ఏమీ లేవంటారు? నా కళల్లో నుంచి వెలువడే అక్షరాలే కళలు. అవి కళ అనేది కొంత సత్యం, కొంత అసత్యం. కానీ నా కళల్లో నుంచి వెలువడే కళలు అక్షరాత్మకంగా ఉంటాయి. అక్షరం అంటే శబ్దానికి అర్థం క్షరము కానిది అక్షరం. క్షరం అంటే నాశనం, అన్పెరిషబుల్ అనేది అక్షరం. అక్షరం అంటే ఉర్దూ భాషపై మీకున్న పట్టు అర్థం చేసుకోదగినది. మీరు ఉర్దూ మీడియంలో చదువుకున్నారు కనుక తెలుగు సంస్కృత భాషలపై మీకు పట్టు రావడానికి మీ ఇంట్లో కారకులు ఎవరైనా ఉన్నారా? లేక తెలుగు అనేది మాకు ఒక ఐచ్ఛిక విషయం, ఆప్షనల్ సబ్జెక్టుగా ఉండేది. సోషాలజీని ఉమ్రానియాత్ అనేవాళ్ళు, ఉమ్రానియాత్. ఎకనామిక్స్ని మాషియాత్. ఇవన్నీ ఉర్దూలో చదువుకున్నాను నేను. తెలుగులో చదివింది తక్కువ. మరి ఇంత పట్టు, అది కూడా గ్రాంధికమైన పూర్తి స్వచ్ఛమైన భాష మొదలుకొని సినిమా పాటలకి అవసరమయ్యే జనరంజక భాష, అది కూడా అన్వయ దోషాలు, వ్యాకరణ దోషాలు అవసరం, అసలు వాటి ప్రస్తావన కూడా రాకుండా రాసిన ఘనత మీది మాత్రమే అంటుంటారు. అది నిజమేనేమో, నేను చెప్పలేను, నా నోట రాదు అది. సినిమా పాట అనేది 10 మందికి జనరంజకంగా వినసొంపుగా ఉంటే సరిపోతుందంటారు. కానీ మీరు చాలా ప్రత్యేక శ్రద్ధ వహించేవారు ఆ పాటలు రాసేటప్పుడు. అంటే మీ తర్వాత చాలామంది సినీ కవులు అన్వయ దోషాలు ఉన్నవారు, వారి పాటలు కూడా బాగా పాపులర్ అయ్యాయి. కానీ దీని స్థానం ఎక్కడుందంటారు కవితా లోకంలో, అంటే అన్వయ దోషాలు లేకపోవడం అన్నది? నేను సినిమా పాట రాసిన, లలిత గీతం రాసిన, కవిత్వ ధర్మాలను విస్మరించకుండా రాసేవాడిని. నేను అధ్యాపకుడిని కావడం వల్ల సినీ గీత రచనలో కూడా దాన్ని వ్యాఖ్యానించదగిన పద్ధతిలో రాశాను. సుదీర్ఘ సమాసాలను సాంఘిక చిత్రాల్లో ప్రవేశపెట్టాను. చరణ కింకిణులు ఘల్లు ఘల్లు అనే పాట, వినీల కచభర విలాస బంధుర తను లతిక చెంచెలించిపోగా ఆడవే మయూరి. ఇది ఒక ప్రబంధ కవి రాసినట్టే ఉంది. అవును. ఈ చాలా చిత్రాల్లో అలా రాయడం జరిగింది. అవి జనామోదం పొందడం జరిగింది. కాబట్టి ప్రజలకు అర్థం కాని, సగటు మనిషికి అర్థం కాని భాషలో రాసిన ఆ శబ్దంలోని నాదం, ఆ సౌందర్యం దాన్ని ఆకట్టుకుంది. మీరు మామూలుగా రాసేటప్పుడు గురుగారు సమయస్ఫూర్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా, సందర్భ శుద్ధి చూస్తారా సినిమాలకు రాస్తున్నప్పుడు? దర్శకులు, కొందరు సమర్థులైన దర్శకులు వస్తు సూచన చేసేవారు. దీన్ని ఈ స్థాయిలో చెప్పండి అని. అంతేకాని శబ్దాలు ఈ శబ్దం వేయండి అనేవారు కాదు. ఒకవేళ వారు సూచించిన శబ్దం బాగుంటే నా శైలికి ఇమిడితే స్వీకరించేవాడిని, లేకపోతే కాదనేవాడిని. ఆ వస్తువుకు అనుగుణంగా పదాలు తమంత తాము వచ్చేవి. దీనికి అన్నిటికీ మూల కారణం ఈ సినీ గీత రచనకు గీత రచన ఉంది నాది. నేను BA విద్యార్థిగా ఉన్నప్పుడే, ఇంటర్మీడియట్లో ఉన్నప్పటి నుంచే గీత రచన చేస్తున్నాను. సాగుమా ఓ నీల మేఘమా
గగన వీణా మృదుల రాగమా అన్నాను. నీలమేఘాన్ని ఆకాశ వీణ పలికిన మెత్తని రాగం అనడం కొత్తదనమే. మరి అప్పుడే రాశాను బిఏలో అంటే అది సహజాతమైన ప్రతిభ వల్ల వచ్చినవే తప్ప ఇప్పటికీ కవిత్వం నేర్చుకుంటే రాదు, పాండిత్యం నేర్చుకుంటే వస్తుంది. పోయిట్రీ ఈజ్ ఇన్బార్న్, స్కాలర్షిప్ ఈజ్ ఎక్వైర్డ్. కవిత్వం సహజాతం, పాండిత్యం అభ్యాసవశత్తు వచ్చేది. ఒక సందర్భంలో మీరు కూడా అన్నారు, కృష్ణశాస్త్రి గారి భావ కవితలు ఒకవైపు, శ్రీశ్రీ గారి అభ్యుదయ విప్లవ కవితలు ఒకవైపు, వీళ్ళిద్దరూ వీళ్ళ బాణీలు మా బాణీలు ఇవి అని ముద్ర వేసుకున్నారు. మీపై ఇద్దరు ప్రభావం కొంత ఉంది. అప్పుడు మీ బాణీని మీరు అలవర్చుకున్నారని చెప్పి, మీరు మాత్రం స్పష్టంగా ఇదే నా బాణి అని అనకుండా అన్ని రకాల పాటలు రాస్తారు. దీనికి ఏమైనా కారణం ఉందా గురుగారు? పాటలు రాయడం అంటే సందర్భాలను బట్టి, ఆ కథకు సంబంధించిన వాతావరణాన్ని బట్టి రాస్తాం. కృష్ణశాస్త్రి గారు ప్రణయ గీతాన్ని రాశారు, మానవీయ దృక్పథం ఉన్న గీతాన్ని రాశారు. శ్రీశ్రీ ప్రణయ గీతాలు, యుగళ గీతాలు, డ్యూయట్లు రాశారు. కాబట్టి మహాప్రస్థాన రచన వేరు, సినీ గీత రచన వేరు. కృష్ణశాస్త్రి గారు కూడా అంతే, నాది అంతే. అయితే తొలి రోజుల్లో నాకు అభ్యుదయ కవిత్వం రాసేటప్పుడు శ్రీశ్రీ ప్రభావం, ప్రణయ గీతాలు రాసేటప్పుడు కృష్ణశాస్త్రి ప్రభావం ఉండేది. ఈ ఉభయుల ప్రభావంలో నుంచి విముక్తమై నేను నాగార్జున సాగరం అనే సుదీర్ఘ గేయ కావ్యాన్ని రాశాను. వాళ్ళు గేయ కావ్యాలు రాయలేదు, గేయాలు రాశారు. నేను కథాత్మక గేయ కావ్యం, అందులో నాగార్జున సాగరంలో ఒక చారిత్రక నేపథ్యం, నాగార్జున కొండలో ఉన్న బౌద్ధ కళాశాలలు, ఇవన్నీ కల్పనే. విద్యాభ్యాసం చేస్తున్న ఒక యువకుడు, ఒక యువతి, ఈ ప్రధాన పాత్రలుగా కల్పించుకొని రాశాను నేను. అయితే వీటిలో ఏమిటి విశేషం అంటే, ఇందులో కూడా మళ్ళీ మన ప్రాచీన ప్రబంధ కావ్య శైలి కూడా కొంతవరకు అనుసరించి దీనికి ప్రౌఢిమని తీసుకొచ్చాను. ఇప్పుడు నాగార్జున సాగరం ఉంది. ఇక్ష్వాకు వంశక్షితీంద్ర చంద్రుల కీర్తి కౌముదులు నల్గడల కలయ విరిసిన నాడు, కృష్ణవేణి తరంగిణి పయఃకింకిణులు త్రిశరణ క్వాణాలు దశల నింపిన నాడు. పయఃకింకిణులు అంటే నీటి గజ్జలు, అది ప్రౌఢప్రయోగం అంటే అది. శ్రీపర్వతాగ్రము సింహళాగత బౌద్ధ భిక్షువుల విజ్ఞాన పీఠకమ్మగునాడు, నేను జీవించియున్నానంచు భావించి పలికింతు గేయ కావ్యమును హృదయము పెంచి. దీని అవతారిక. ఆ తర్వాత అదిగో కృష్ణమ్మ నవ్యాప్సరొంగన భంగి నడయాడి ఆంధ్ర భూనందనోద్యానమున, కృష్ణవేణి వర్ణన. ఆ తర్వాత పాత్రల ప్రవేశం. దాశరథి గారి ప్రభావం మీ మీద వారు చాలా ప్రోత్సహించారు మిమ్మల్ని అని కూడా అందరికీ తెలిసిన విషయం. వారితో మీ అనుబంధం ఎలా ఉండేది గురుగారు? ఏమన్నా? దాశరథి నాకంటే 5 ఏళ్ళు పెద్ద, 6 ఏళ్ళు పెద్ద. నేను బిఏ విద్యార్థిగా ఉన్నప్పుడు రెడ్డి హాస్టల్లో ఒక అఖిలాంధ్ర కవి సమ్మేళనం జరిగింది. అందులో అఖిలాంధ్ర కవుల్లో జాషువా, అమరేంద్ర ఇలాంటి వాళ్ళు వచ్చారు. అందులో దాశరథి కూడా ఉన్నాడు. ఒక గేయం చదివాను నేను. అది విన్న తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత, నాన్న చాలా బాగుంది అని దగ్గర తీసుకున్నాడు. ఏం చేస్తున్నామంటే, నేను బిఏ చదువుతున్నాను అని చెప్పాను. నీ గొప్ప భవిష్యత్తు ఉంది నాన్న అని ఆలింగనం చేసుకున్నాడు. తమ్ముడు అని. అతన్ని నేను అప్పటి నుంచి అగ్రజుడుగా భావించాను. అతడు దాశరథి నాకు అగ్రజుండగుతాను, జన్మ జన్మలకతని సౌమిత్రిని నేను అని తర్వాత రాశాను. ఆ తర్వాత చాలా సందర్భాల్లో కలిసి కవి సమ్మేళనాల్లో పాల్గొన్నాం. తెలంగాణ రచయితల సంఘం అని ఆ రోజుల్లోనే స్థాపించాం. తెలుగు కవిత వ్యాప్తి కోసం కృషి చేశాం.
అగ్రజ సోదర భావం చాలా కాలం అలాగే కొనసాగింది. అంతకు మించి ప్రభావం అంటూ లేదు. ఆయన మార్గం అయింది, నాది నాదే. అంటే ఒక మాట అంటుంటారు, తప్పైతే మీరే మా సందేహాన్ని నివృత్తి చేయవలసిందిగా కోరుతున్నాం గురుగారు. దాశరథి గారితో మీ అనుబంధం ఏర్పడ్డ తర్వాత అనతి కాలంలోనే అగ్రజుడిని మించిన అనుజుడు మీరు అయిపోయారని. అది నేను అనకూడదు, అన్నవాళ్ళని అడగండి మీరు. అంతేనా? ఇదే మీ కవితా సాహిత్య ప్రస్థానంలో ఒక మాటల్లో వర్ణించలేని నెత్తి మీద నీలి తెర కాలి కింద ధూళిపొర అంటూ మీరు జ్ఞానపీఠ అవార్డుని అందుకున్నారు. చాలా మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ ఇన్ ద కంట్రీ. నేను పుట్టకముందే నెత్తి మీద నీలి తెర, ఆకాశమా? అంతే, ఆకాశం. కాళ్ళ కింద ధూళి పొర, భూమి. భూమి. ఇదంతా కొత్త అభివ్యక్తే. జ్ఞానపీఠ అవార్డు అంతటి అవార్డు వచ్చిందంటే ఇంకా మాటల్లో సామాన్యులకు కూడా అది ఎంతో వినడానికి చాలా. కానీ అంతకుముందు విశ్వనాథ్ సత్యనారాయణ గారికి వచ్చింది, చాలా సుదీర్ఘ కాలం గ్యాప్ తర్వాత మీకు వచ్చింది. మీ తర్వాత మరొకరికి రావడానికి తెలుగువారికి ఎందుకు ఇంత కాలం పట్టిందంటారు గురుగారు? అది నేను ఎలా చెప్తాను. మనకి గొప్ప కవులు గుంటూరు శేషేంద్ర శర్మ గారు మొదలుకుని చాలామంది కవులకి రావాల్సింది అర్హులైన వారికి రాలేదు. వారికి రావాల్సిన కవుల్లో అగ్రశ్రేణికి చెందినవారు గుంటూరు శేషేంద్ర శర్మ గారు. కొంతకాలం జీవించి ఉంటే మరికొంతకాలం దాశరథి గారు. కానీ రాలేదంటే నేనేం చెబుతాను? అంటే వారి కావ్యాలు కానీ వారు చేసిన కవితా సాహిత్య లోకాల్లో వారు అందించిన కాంట్రిబ్యూషన్ వాటికి అర్హత ఉందని మీరు ఒక కవిగా ఒప్పుకుంటారా, లేక దాని మీద? విధంగా ఒప్పుకుంటాను నేను. ఋతువుల గురించి రాసిన ఆయన కవితా సంపుటి శేషేంద్ర శర్మది. తర్వాత మిగతావి రాశాడు. అదో ప్రత్యేకమైన శైలిలో అద్భుతంగా రాశాడు. పివి నరసింహారావు గారితో మీకు చాలా దగ్గర అనుబంధం ఉండేది అని అంటుంటారు. జ్ఞానపీఠ మీకు వచ్చినప్పుడు కూడా చాలా హర్షించిన వ్యక్తుల్లో వారొకరు అని చాలా సంతోషపడ్డారు మీ విషయంలోని. పివి నరసింహారావు గారు సంస్కృతాంధ్ర భాషలతో పాటు కన్నడం, తమిళం, మలయాళం, హిందీ, ఉర్దూ, స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్ లాంటి 12 భాషల్లో అయితే ప్రవేశం లేక ప్రావీణ్యం ఉన్నవాడు. అయితే రాజకీయాల్లో ఉండడం వల్ల ఆయన రావాల్సినంత రచయితగా సాహితీ వ్యక్తిత్వం ఆయనది వికసించలేదు. తొలినాళ్లలో అతను కూడా కథలు రాశాడు, అది నేను చదవలేదు. తర్వాత సభల్లో కలుసుకోవడం, ప్రసంగాలు చేయడం, కొన్ని అంశాలు గొప్పగా చెప్పేవాడు, మౌలిక అంశాలు. పివి నరసింహారావు గారు ఒక సమున్నత వ్యక్తిత్వం, అది బహుముఖీన వ్యక్తిత్వం. ఒక తమాషా ఏంటంటే ఆయన కుమారుడు పివి రంగారావు కీర్తిశేషుడు. అతడు బిఏలో ఉన్న విద్యార్థి, పెళ్లి చేసుకునేవాడు కాదు. ఒక సమావేశంలో అప్పుడు విద్యామంత్రిగా ఉన్నాడు పివి రంగారావు, రాష్ట్ర విద్యామంత్రి. నారాయణ రెడ్డి, నీ శిష్యుడు రంగారావు నువ్వు అంటే చాలా అభిమానం, నువ్వన్నా చెప్పు పెళ్లి చేసుకుంటాడు, మేము చెప్తే వినడం లేదు, పెళ్లి చేసుకోవడం అంటే అనేవాడు. అందరూ నవ్వారు, మేము నవ్వుకున్నాం, అతను నవ్వాడు, అంతటితో అయిపోయింది. అంటే అంత ఆత్మీయంగా చూసేవాడు. ఎన్టీ రామారావు గారితో మీకు చాలా సాన్నిహిత్యం ఉండేది. తెలుగు వెలుగులు ట్యాంక్ బండ్ రోడ్డు మీద పెట్టిన సందర్భంలో విశ్వనాథ వారి విగ్రహం పెట్టమని ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారిని గురువుగా భావించేవారు ఎన్టీ రామారావు గారు అంటూ ఉంటారు. అలాంటిది ఆయన విగ్రహం పెట్టమని ఆయనకే సంకల్పం రాలేదా, లేక మీరు మీ వంటి వారు ఉండి ప్రోత్సహించలేదా? మీకు ఎన్టీ రామారావు గారితో సాన్నిహిత్యం ఉంది, మీరు పెట్టమని సజెస్ట్ చేశారా? విగ్రహాలకు సంబంధించిన ఎంపిక అదంతా ఆయనదే, ఆయన సలహాదారులది, నేను సలహాదారును కాదు. నేను ఆయన చిత్రాలకు గీత రచయితను. ప్రతి విగ్రహం కింద 2 పంక్తులు ఉన్నాయి, అది కవితాత్మకంగా 2 పంక్తుల్లో రావాలి వాళ్ళ వ్యక్తి. అప్పుడు సమాచార శాఖకు సంబంధించిన వాళ్ళతో ప్రయత్నించారు, ఆయన నచ్చలేదు. రెడ్డి గారు మీరు రాయ చెప్పండి అన్నాడు. అంటే అన్నిటికీ నేనే రాశాను. చివరన ఉస్మాన్ అలీ ఖాన్
విగ్రహం పెట్టాలి అని ఉంది. నేను ఉస్మాన్ అలీ ఖాన్ వద్దు. ఉస్మాన్ అలీ ఖాన్ తెలంగాణ వాసులకు రజాకారులను ప్రోత్సహించినవాడు. ఉస్మాన్ అలీ ఖాన్ తండ్రి మహబూబ్ అలీ ఖాన్ ఉదాత్తుడు. అతని విగ్రహం పెట్టండి, వాళ్ళ ప్రాతినిధ్యం వహించేటట్టు. మహబూబ్ అలీ ఖాన్ పెట్టారు. ఇప్పటికి మీ ప్రస్థానంలో మీకు దాదాపు అందరూ ముఖ్యమంత్రులతో సన్నిహిత పరిచయాలు ఉండేవి అని అంటుంటారు. ఒక రాజశేఖర రెడ్డి గారితో మాత్రం మీకు అంత సాన్నిహిత్యం కుదరలేదంటారు. అది వ్యక్తిత్వాల్లో తేడా అంటారా? సాన్నిహిత్యం కుదరకపోవడం అంటే నన్ను చాలా అభిమానించేవాడు. అంతేం లేదు, అంటే వయసు చిన్నవాడు కాబట్టి కొంచెం దూరంగా ఉండేవాడు, అంతకు మించి ఏం లేదు. మామూలుగా అంటే మీ ప్రస్తావన వచ్చింది కాబట్టి కవులకి కట్టలు తెంచుకునే భావోద్వేగాలు ఉంటాయంటారు. వాటన్నిటినీ మీరు క్రమంలో పెట్టడానికి ఏం చేస్తుంటారు గురుగారు? అవి నాకు కట్టలు తెంచుకున్నాయి. ఓహో. తొలినాళ్ళలో అంటే వస్తువును బట్టి, ఇతివృత్తాన్ని బట్టి రచన చేశాం. ఇప్పుడు ఏమైందంటే మిగతా కవుల్లో ఎక్కువగా చేయింది నేను చేసింది మా తరం దీర్ఘకావ్య రచన. అది నా ప్రత్యేకత అని చెప్పుకోవాలి. ఒకవేళ చెప్పుకోవాల్సి వస్తే నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయుడు, భూమిక, ఆ తర్వాత వచన కావ్యాలు. ఇవి కాక మళ్ళీ ప్రపంచ పదులు అని 5 పంక్తులతో రుబాయి విధానాన్ని, రుబాయి 4 పంక్తుల్లో ఉంటే నేను 5 పంక్తులు చేసి నాకు తోచినట్టుగా చేశాను. అదొక పుస్తకంగా వచ్చింది. ఇవి కొన్ని మిగతా వారు అనుసరించనివి నేను చేశాను. నిజానికి మీకు ఉర్దూ భాషపై ఉన్న పట్టు వల్ల అక్బర్ సలీం అనార్కలి చిత్రం కోసం మీకు మాటలు పాటలు 2 రాసేలాగా ఎన్టీ రామారావు గారు పట్టుపట్టారంటారు. నిజమే. కారణం ఏమిటంటే అది మొఘలే ఆజంని అనుసరించాడు ఆయన. మొఘలే ఆజంలో పృథ్వీరాజ్ కపూర్ అద్భుతంగా నటించాడు. అనార్కలి ये क्या हो रहा है, मैं सब कुछ जानता हूँ, ये सलीम को तुम अपने आगोश में ले रही हो. ఈయనకు నచ్చింది ఆయనకు, రామారావు గారికి. రామారావు గారుగా నటిస్తే బాగుండేది. ఈయన పృథ్వీరాజ్ కపూర్ లాగా మేకప్ అది చేసుకొని అదే శైలిలో అనుసరించి మనం ఆహాన్ని చప్పట్లు కొట్టించుకుందాం అనుకున్నాడు. అనార్కలి నువ్వు ఏమంటున్నావో నీకు తెలుసా, నువ్వు కలిగిన నీకు అని ఆ యాసతో మాట్లాడాడు. అది నచ్చలేదు, జనానికి నచ్చలేదు. అనార్కలి నువ్వేమంటున్నావో నీకు తెలుసా అంటే నచ్చేది. ఆ రకంగా మొత్తం చిత్రం తృప్తికరంగా లేదు. నన్ను మాటలేని కూడా ఏమన్నాయంటే ఆ ఉర్దూలో ఏముందో తెలుసుకోవాలని తెలుసుకుని రాసేవాడిని నేనే కదా అప్పుడు. శైలి అతను ఏమిటంటే ఆయనకు సమాసాలు, అర్థం కాని పదాలు రాయడం ఇష్టం ఆయనకు. అది భాష అర్థం కాలేదు. ఒక సంభాషణ ఉంది అందులో, అనార్కలి నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు అంటే ఆవిడ సమాధానం, ప్రభు తమరు ఏమంటున్నారు నాకు అర్థం కావడం లేదు. జనం నవ్వారు. నవ్వే సన్నివేశం కాదు అది. అలా ఆ భాషలో, ఆ యాసలో మాట్లాడడం వల్ల అలా అనిపించింది. మొత్తానికి అంతా తెలియదు. అలాగే నేను రాసింది మరొకటి అనార్కలి ఏకవీర. నేను సంభాషణలు రాయడం నాకు ఎప్పుడూ ఇష్టం లేదు. చాలామంది అడిగారు కూడా. ఎందుకు గురుగారు? కారణం గీతాల్లో నేను పలికేది ఒక రూపం వహిస్తుంది. సంభాషణలు రాయడం అంటే కొన్ని చోట మాట్లాడుకున్నట్టు రాయాలి. నాకు కావ్యశైలి వస్తుంది. మళ్ళీ ఉపన్యాసాలు చెప్పేటప్పుడు వేరు, ఆసక్తి లేదు. ఆ ఏకవీరులో కూడా డిఎల్ నారాయణ గారు, దేవదాసు నిర్మాత, చాలా గొప్పవాడు. అతను నా చేత పట్టుబట్టి ఏకవీరకు సంభాషణలు విశ్వనాథ సత్యనారాయణ గారు, కవి సమ్రాట్,
దానికి రాయాలంటే అసలు ఏకవీరలోని వస్తువే ఒక వైచిత్రీభరితం, విచిత్రంగా ఉంటుంది. ఏకవీర అంటేనే ఎన్టీఆర్ని ఏకవీర అంటే ఏకవీరుడు అనుకున్నారు. నిజానికి ఏకవీర నాయిక పాత్ర. అవును. ఇలా చాలా గొడవలు ఉన్నాయి అందులో కూడా సంభాషణలు కావ్య శైలిలో ఉన్నాయి, జనానికి అర్థం కాలేదు. కాబట్టి సంభాషణల రచన నేను రాసిన 2 చిత్రాల్లో కూడా ఒక సగటు ప్రేక్షకుడికి అర్థం కాని భాషలో అనేక సందర్భాల్లో సంభాషణలు ఉండడం, మళ్ళీ గీతాలు రాణించాయి. తోటలో నారాజు పాట అది తొలుత చేసిన ట్యూన్ వేరు, కానీ మీరు సంగీతం మీద మీకు పట్టుండడం వల్ల, కళ్యాణి రాగం మీకు ఇష్టం ఉండడం వల్ల మీరు ట్యూన్ మార్చి పాడి వినిపించారు. ఆ సందర్భం మరొకసారి మా ప్రేక్షకుల కోసం ఆ సన్నివేశం. ఎన్టీఆర్ పొదమాటును నక్కి చూస్తున్నాడు సన్నివేశం. జమున కథానాయిక ఆ కొలంలో చూస్తుంది. పాట రాశాను. మహదేవన్, కేవి మహదేవన్ అగ్రేసర సంగీత దర్శకుడు. ఆయన ప్రతి శబ్దాన్ని తేనె పిండినట్టుగా పిండి చేస్తాడు, స్వరపరుస్తాడు. పాట రాసి పెట్టాను, దాన్ని తమిళంలో రాసుకున్నారు. తోటలో నారాజు తొంగిచు శనున్నాడు, నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు. తోటలో నారాజు తొంగిచు శనున్నాడు, నీటిలో ఆరాజు నీడ నవ్వెను. బాణి కట్టాడు. నిర్మాత డిఎల్ నారాయణ గారి వైపు చూశాడు. డిఎల్ నారాయణ గారి అలవాటు ఏంటంటే ఇలా అనేవాడు, నచ్చకపోతే ఇలా అన్నాడు. సిఎస్ రావు దర్శకుడు ఇలా ఉన్నాడు. నన్ను చూశాడు, ఏమండి రెడ్డి గారు ఏమంటారు? నేను మీకు చెప్పవలసినంత సంగీత జ్ఞానం ఉన్నవాడిని కాదు, కానీ ఇక్కడ సన్నివేశం ఏమిటంటే ఒక చారిత్రక ఇతివృత్తం ఉన్న కథ ఇది. కథానాయకుడు కథానాయికకు సంబంధించింది. ఆయన చేసింది ఏమిటంటే అప్పుడు ఆ మధ్యలోనే ఎట్టాగో ఉంటాది ఓలమ్మి ఎటేటో అవుతాది చిన్నమ్మి, ఆ పాట బాగా ఊపులో ఉన్న రోజుల్లో. ఆ పాటకు ఒక బాణి ఉంది, తబల టక్ 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 టక్. మైఖేల్ అని ఉండేవాడు, మైఖేల్ అతను వాయించేవాడు. అతను వాయిస్తే ఇతను తోటలో నారా తొంగిచు అని రాసేసాడు. అది కాదు, నేను మచ్చుకు చెబుతున్నా ఎలా ఉండాలంటే, ఓ మేరే జానే జన ఓ మేరే దానా फिर तेरी मरी बाहों का సహారా దేది అన్నాడు. అర్థం చేసుకున్నాడు. తోటలో నారాజు తొంగి చూసెను నాడు, నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు. నవ్వుల అవి కావు, ఇది ఆయన గొప్పతనం. నవ్వుల అవి కావు అనలేదు, ప్రశ్నార్థకం. నవ్వుల అవి కావు నవ పారిజాతాలు, రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు. ఆ రాజు ఈరోజు అరుదెంచునా, అపరంజి కలలన్నీ చివురించునా. తోటలో నారాజు తొంగి చూసెను నాడు, నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు. అలా ఇంత లలితంగా పాడుతున్నారు సార్. మీరు పాట నేర్చుకున్నారా చిన్నప్పుడు? ఎప్పుడైనా ఆ సందర్భం వచ్చిందా? పాట నాకు వచ్చింది, నేను నేర్చుకోలేదు. ఓహో, గమకాలు అంటే అది నేర్చుకున్న వాళ్ళు పాడేంత సూక్ష్మమైన
గమకాలు మీకు సహజంగా పలుకుతున్నాయి. అవి సహజాతం. కవిత్వం కూడా నేర్చుకుంది కాదు, నేను పాండిత్యం నేర్చుకుంది. తెలుగు జాతి మనది అని పాట రాశారు, కానీ స్వతహాగా తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి. ఇప్పుడు తెలుగు రెండు ముక్కలైంది అనుకుంటున్నారా? మీ స్పందన ఏమిటి? ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత తెలుగు భాష పరిస్థితి ఏమిటి? ముక్కలు కావడం అనే శబ్దం నాకు నచ్చదు. తెలుగు మాట్లాడేవారు రెండు రాష్ట్రాలుగా ఏర్పడుతున్నారు. ముక్కలు ముక్కలు అంటున్నారు. ఏమిటి ముక్కలు? రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. హిందీ ఉంది, హిందీ భాషీయులు ఉన్నారు. ఒక 10 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. హిందీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అంటే వాళ్ళ ప్రాంతాలను బట్టి ఏర్పాటు చేసుకున్నారు, భాషలను బట్టి కాదు కదా. 3 భాష హిందీయే. ఇప్పుడు తెలుగు మాట్లాడేవారు 2 రాష్ట్రాలుగా ఏర్పడ్డారు. కాబట్టి అప్పుడు నేను తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అన్నాను కదా. ఇప్పుడు తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది అంటాను. దీని గురించి ఇబ్బంది పడవలసిన పని లేదు. 2 రాష్ట్రాలు వచ్చి మంచిదే కదా తెలుగు వాళ్ళకు. ట్యాంక్ బండ్ మీద పనికిరాని వాళ్ళ విగ్రహాలన్నీ పెట్టారంటే ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యాఖ్యానించినట్లు, అంటే ఇది అందరూ చెప్పుకుంటున్న మాట. ఇది ఒప్పుకుంటారా గురుగారు? అంటే ఇలాంటి సందర్భాల్లో ఇది కళలకి సంబంధించిన సున్నితమైన అంశాలలో ఇది రాజకీయ అంశాలు కలిసిపోవడం అన్నది ఆయన ఏ సందర్భంలో అన్నారో నాకు తెలియదు, కానీ ఒకవేళ అంటే అది ఆయన అభిప్రాయం. పనికిరాని వాళ్ళ విగ్రహాలు ఏమిటో కూడా నాకు తెలియదు. కాబట్టి దాని గురించి వ్యాఖ్యానించడం మంచిది కాదు. తెలుగు కవిత్వం పరిస్థితి ఎలా ఉంటుంది గురుగారు? ఇప్పుడు మాండలికానికి ప్రాధాన్యత వస్తుంది సహజంగా. ఇప్పుడు తెలంగాణ మాండలికం దాన్ని పైకి తీసుకురావాలనే ఒక ప్రయత్నం సహజంగా ఒకప్పుడు అణచివేతకి గురైన మాండలికంగా అనుకుంటే కవిత్వంలో ఎలా ప్రయోగాలు ఎలా మారతాయి ముందు ముందు? మాండలిక భాషా ప్రయోగం వేరు, కవిత్వం రాయడం వేరు. మాండలిక భాషా ప్రయోగం చేస్తూ ఉత్తరాంధ్ర, రాయలసీమ ఇంతవరకు చాలా కవిత్వాలు వచ్చాయి. కాబట్టి మాండలికాలు క్రియాపదాలుగా కొన్ని పదాలుగా నుడికారాలుగా వస్తాయి. అంత మాత్రాన కవిత్వంలో పెద్ద మార్పు ఉండదు. దీన్ని ఎప్పుడో వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా. ఇప్పుడు క్రియాపదం ఉంది తెలంగాణలో వచ్చిండు, ఆంధ్ర రాయలసీమలో వచ్చినాడు. కొంచెం యాసతో నెల్లూరులో వచ్చున్నాడు. వచ్చున్నాడు అంటే ఏమిటి చెప్పు? వచ్చి ఉన్నాడు, వచ్చి ఉండినాడు. ఉన్నాడుని ఉన్యాడు అయిపోయింది. ఇలాంటి మాండలిక భాషా పదాలను వాడుతూ అనేక కథా సంపుటాలు వచ్చాయి, నవలల్లో ప్రయోగాలు వచ్చినాయి, గీతాలు వచ్చినాయి. ఏంట్రా అని ఓ చోట అంటే ఏందిరా అని ఓ చోట అంటారు. ఏదైనా కవిత్వమే. నేను మా ఊరు మాట్లాడింది అని ఒక పుస్తకం ఉంది నాది, వ్యాస సంపుటి. అందులో కరీంనగరం మాండలిక పదాలు పెడుతూ గీతాలు ఉన్నాయి అందులో, మీరు చూడండి. ఎంత పని చేసే దొర కొడుకు, ఎంత పని చేసే దొర కొడుకు, అతని పేరెత్తితే కడుపంత ఉడుకు, శానేండ్లు పట్నంలో చదువుకుంటుండు, ఏ సంగి సెలవులని ఇంటికొచ్చిండు. నిజానికి కరీంనగరం ఇంటికి వచ్చిండు అనాలి, మరీ ఎందుకని అందరికీ అర్థమయ్యేటట్టు ఇంటికొచ్చిండు. సన్నవాగు కాడ నన్ను చూసిండు, చూపుతోనే నన్ను ఊపివేసిండు, ఎంత పని చేసే దొరకొడుకు. నే నడిసిపోతుంటే తా నడిసి వచ్చిండు, నేనేడ నిలుసుంటే తానాడ నిలిచిండు, ఏమి తోసక నేను ఏందయ్య అంటేను. పట్నం నుంచి వచ్చినవాడు ఫోటో తీస్తానని మాట తిప్పేసిండు, ఎంత పని చేసే దొర కొడుకు. చివరికి లచ్చిని దొర అంటే లక్ష్మి అన్నాడు, లక్ష్మి మా ఇంటి లక్ష్మివేనన్నాడు,
లగ్గమాడే రోజు దగ్గరుందన్నాడు. ఎన్నో బాసలు చేసి అగరాడు ఎంత పని చేసే దొరకొడుకు, అతని పేరెత్తితే కడుపంత ఉడుకు. ఇది తెలంగాణ కరీంనగరం మాండలికంలో పదాలు వచ్చేటట్టుగా రాశాను. కానీ అందరికీ అర్థమవుతుంది. ఎంత మృదువుగా ఉంది అసలు భాష, ఎంత అందంగా. కాబట్టి కవిత్వం వేరు, మాండలికం వేరు. మాండలికం అనేది ఒక్కొక్క శైలి అమ్మ. ఇప్పుడు నేను చెప్పానుగా క్రియాపదాలు. తర్వాత ఇది కాక ఏదంటే ఇది చౌకగా దొరుకుతుంది. ఇది అగ్గువ అంటాడు తెలంగాణలో. చాలా పదాలు ఉన్నాయి, దాని గురించి కోశాలు ఉన్నాయి. తెలంగాణ మాండలిక పదకోశం ఉంది, చదివేవాళ్ళు లేరు. ఇతర భాషలు, ప్రయోగాలు, వాటి ప్రభావాలు. ఈ సందర్భంలో ఆరాధన సినిమా రఫీ గారి చేత మీరు పాటలు పాడించారు. అంటే మీరు రాసిన పాటలు వారు పాడారు. రఫీ గారితో అప్పుడేనా మీ అనుబంధం? అంతకు ముందు? ఆరాధనకు ముందు భలే తమ్ముడు చిత్రం వచ్చింది. అందులో పుండరీకాక్షయ్య నిర్మాత. ఏదో కొత్తదనం ఉంటుందని ఘంటసాల గారు మహానుభావుడు ఉన్నాడు. ఒక వైచిత్రి, ఒక కొత్తదనం, వినూత్నత్వం కోసం తీసుకొచ్చారు. అయితే నేను ఆయన ఉర్దూలో రాసి ఇచ్చేవాడిని. ఉర్దూలో ట్యూన్నే తెలుగు తీసుకున్నారు. బారు బారు దేఖో హజారు బారు దేఖో, బారు బారు దేఖో హజారు బారు దేఖో, देखने की चीज़ है हमारी दिलरुबा, आरियो आरियो आरियो. తెలుగులో రాయాలి. నేను యథాతథంగా అనుకరించడం ఇష్టం లేదు నాకు. ఎంతవారు కానీ వేదాంతులైన కానీ, ఎంతవారు కానీ వేదాంతులైన కానీ, వాళ్ళు చూపు సోకగానే తేలిపోదురు కైపులో కైపులో కైపులో. ఇది ఇచ్చిన తర్వాత పాడాడు అతను. అయితే ఆయనలో ఏమిటంటే కొంచెం నొక్కి పాడే గుణం ఉంది. హిందీలో కూడా బారు బారు దేఖో హజారు బారు దేఖో అంటాడు. ముఖేష్ అయితే బారు బారు దేఖో హజారు బారు దేఖో. పొడిగా ఉంటుంది, కొంత తేలికగా, లలితంగా. కాబట్టి ఎంత బారు కానీ వేదాంతులైన కానీ, వాళ్ళు చూపు చూ దగ్గర వచ్చింది ఇబ్బంది. ఉర్దూలో సకారం లేదు. చల్లగా, చక్కగా, చూడు. ఇప్పుడు తెలుగులోనే లేదు. చల్లగా ఉంది, చక్కగా ఉంది, చూడమ్మా అంటారు. నేను అప్పుడు చెప్పాను, देखिए रफ़ी साहब, ये तेलुगु में एक अलग किस्म का है उसका तलफ़ुज़ और तहफ़ुज़ जी उच्चारण. चलगा చూడు. कैसा చూడు? नहीं చూడు. పాప కష్టపడి ఒక విద్యార్థిలాగా ఉండేవాడు. వాళ్ళు చూపు సోకగానే తేలిపోదురు కైపులో. ఇలా జరిగింది. ఆ తర్వాత ఆరాధనలో అలాగే కొందరు నా మది నిన్ను పిలిచింది గానమై, వేణు గానమై, నా ప్రాణమై. అది మూలం ఏమిటి? పుకారే మేరే గీత్ రే మేరే గీత్ రే. వేణు లేదు అక్కడ. ఇక్కడ మేరే అని ఉంది ఉర్దూలో. హిందీలో మేరే గీత్ రే. అక్కడ విరుపు అవసరం. వేణు గాన. అది చాలామంది వేణు అన్నారండి అంటే రేపిచ్చోడా. అక్కడ వేణు అంటే అక్కడ విరుపు అవసరం ఉంది. నా మది నిన్ను పిలిచింది గానమై, వేణు గానమై, వేణు అన్నాడు. అలా హిందీ మాతృకల నుంచి తెలుగు రాసిన అనేక మంచి హిట్ సాంగ్స్. మన పగలే వెన్నెల, ఆధా హే చంద్రమా, ఖిల్తే హే గుల్ యహా, మిల్తే హే దిల్ యహా, నీ మది చల్లగా,
ఆ బాణిని బట్టి, అంటే అంతేగాని కెలితే హంగులు అంటే వికసిస్తున్నాయి పూలు అనలేదు నేను. అవును అవును అవును. ఆదాయ చంద్రమాలో కూడా దాన్ని ట్యూన్ తీసుకున్నాం. ట్యూన్ రాజేశ్వరరావు గారు, నేను రాసిన తర్వాత ట్యూన్ చేసింది అది. పగలే వెన్నెల. కానీ దానికి స్ఫూర్తి అదే పాట అయింది ఆదాయ చంద్రమా, అది కూడా ఆయనకు తెలియదు. పగలే వెన్నెల అదే ఆधा है चंद्रमा रात आधी तेरी मेरी मेरी मुलाकात आधी. ఎక్కడ సంబంధం ఉంది? ఆ రోజుల్లో అప్పుడప్పుడు గిట్టని వాళ్ళు సంగీతం స్వర రచన మీద వ్యాఖ్యానాలు చేస్తుండేవాడు ఆ రోజుల్లో. ఏం సంబంధం చెప్పు? ఆधा है चंद्र పాగాలే వెన్నెల అని రాశాను. గురుగారు, మీరు ఇంత చమత్కారి, ఇంత భావుకులు, ఇంత కవిత్వం, ఇంత సంపద మీ వద్ద ఉంది. ఒక సందర్భంలో అడిగినప్పుడు మీరు ఎవరినైనా ఎప్పుడైనా ప్రేమించారా అంటే నాకు 14 ఏట పెళ్ళయింది కాబట్టి అవకాశం దక్కలేదన్నారు. మిమ్మల్ని ఎవరైనా ప్రేమించారా? అది వెతకాలి ఇప్పుడు. ఎవరు ప్రేమించారో ఏమో మనకు తెలియదు. ఎవరు వచ్చి మిమ్మల్ని, అంటే సహజం కదా మీ వంటి ఒక కళాకారులకి, ఒక కవికి ఒక పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడమే కాకుండా మీరంటే విపరీతమైన ఆరాధన భావం ఉండడం. నాకు ఇంతవరకు ఈ విషయం ఆలోచించలేదు నేను. ఎవరు ఎప్పుడు ఆలోచించలేదు గురుగారు? నేను ఆలోచించలేదు. మీకు ఎవరికి ఏ విధమైన వైషమ్యాలు లేవు, అందరితో మీరు బాగుంటారు, అందరితో నిండైన మనసుతో అందరి శైలిని స్వీకరిస్తూ వచ్చారు. అయితే ఒకళ్ళిద్దరు పేర్లు మాత్రం చెప్తుంటారు, మీకు వారికి మనస్పర్ధలు వచ్చానో లేకపోతే పడదు అని, అంటే సామాన్య భాషలో. ఎందువల్ల అలాంటి గజ్జల మల్లారెడ్డి గారు ఉదాహరణకి ఆయన పేరు చెప్పి మీరు వారిని ఆమోదించరు, వారు మిమ్మల్ని అంగీకరించరు అని అంటుంటారు. ఇందులో వాస్తవం ఏమన్నా ఉందా? మొదట నాకు గజ్జల మల్లారెడ్డితో అంత గాఢ పరిచయం లేదు. 1-2 సందర్భాలలో ఎక్కడో చూసుకోవడం తప్ప. ఆయన వామపక్ష భావాలు కలిగినవాడు. నాది సామ్యవాద దృక్పథం, మానవీయ దృక్పథం. నా గురించి అతను ఏమనుకునేవాడో నాకు తెలియదు. కానీ ప్రత్యక్షంగా ముఖాముఖిగా ఎప్పుడు నా గురించి అతను ఏమనలేదు. రకరకాలు అనుకుంటూ ఉంటారు. జవహర్లాల్ నెహ్రూ లాంటి వారి గురించి అనుకున్నప్పుడు, గాంధీజీ గురించి అనుకున్నప్పుడు, విశ్వనాథ వారి గురించి అనుకోలేదా, జాషువా గురించి అనుకోలేదా? అంతకు తప్పి మాకు ఏ వైరం లేదు, పరిచయమే లేదు. కాబట్టి ఇది కేవలం కొందరి నాల్క దురద. మీ పాటలు, మీ రాసిన గజల్స్ కావచ్చు, భజన్స్, మీరా భజన్స్ కావచ్చు, గీతాలు అన్నీ ఒక ఎత్తు అయితే మీరు సినిమాల కోసం రాసిన సంస్కృత గీతాలు అవి ప్రస్తావించకుండా అసంపూర్తిగా ఉంటుంది. సంస్కృత గీతాలు అంటే ఏంటమ్మా? అంటే సంస్కృత భాష సంగీత సాహిత్య సమలంకృతే, సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే. ఇది సంగీత సరస్వతి. సరస్వతికి సంగీతం సాహిత్యం 2 స్తనయుగళం అని ప్రాచీనులు అన్నారు. అంటే సంగీతం సాహిత్యం 2 సరస్వతి, ఈ 2 కలిస్తే మూర్తి భవించిన మూర్తి సరస్వతి. సంగీత సాహిత్య సమలంకృతే. ఏ రకంగా? స్వర రాగ, స్వరాలు రాగాలేమో సంగీతం, పద శబ్దాలేమో సాహిత్యం. స్వర రాగ పద యోగ అంటే కలయిక. అంటే ఈ సంగీత సాహిత్యాల కలయిక చేత అలంకరింపబడిన గాన. సహజంగా గురువుగారు కవులని, కళాకారులని సరస్వతి పుత్రులు, సరస్వతి సమానులు అంటుంటారు. మీరు దేవుణ్ణి నమ్ముతారా? నేను వాక్కును నమ్ముతాను. శబ్దమే మీకు దేవుడు, దేవత, సర్వం. హిందీ, ఉర్దూల్లో ఇంత పట్టున్న మీరు హిందీ సినిమాల్లో రాసే అవకాశాలు మీకు అప్పుడు వచ్చాయా? మీరు తిరస్కరించారా లేక మీరే వద్దనుకున్నారా? ఒకరిద్దరు అడిగారు కానీ నాకు ఇష్టం లేదు. కారణం ఏమిటంటే మనం ఏ భాషలో రాసినా ఉన్నత శ్రేణిలో ఒకరుగా ఉండాలి, కానీ కింద ఈ కనిష్ట శ్రేణిలో ఉండకూడదు. అందుకోసం నేను ఒప్పుకోలేదు. మీ సారస్వత వారసులు ఎవరు గురుగారు? అంటే ఒకళ్ళిద్దరు మీరే స్ఫూర్తిని గజల్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ గజల్ శ్రీనివాస్ గారు మీ పేరు చెప్తూ ఉంటారు, అనేక సందర్భాల్లో చెప్పారు, మీరే వారికి స్ఫూర్తి. ఆయన గాయకుడు,
గజల్ గాయకుడు నన్ను పితృతుల్యంగా చూస్తాడు. అతను నా గజళ్ళు గానం చేశాడు. మీ శైలిని, మీ రచనా శైలి, మీ కవిత్వ శైలిని అందుకున్న వారు ఎవరైనా ఉన్నారా? కవిత్వ శైలిని అందుకున్న వాళ్ళని నేను చెప్పకూడదు, మీరు చెప్పాలి. సమయాన్ని మీరు ఎలా వెచ్చిస్తూ ఉంటారు? అంటే మీ కవితలు మీరు చదువుకుంటూ ఉంటారా? మీ పాటలు మీరు వింటారా? లేక ఇతరులు? నా కవితలు నేను చదువుకుంటే అసలు నేను కవినే కాదు. నా కవితలు నేనేం చదువుతానమ్మా. నేను ప్రతి వారానికి 1-2 కవితలు కనీసం రాస్తాను. అంటే దీర్ఘకావ్యాలు రాశాను, అంతవరకే ఆపాను దాన్ని. విశ్వంభరతో, మట్టి మనిషి ఆకాశం. తర్వాత కవితలు రాస్తున్నాను. ప్రతి ఏటా ఒక కవితా సంపుటిని ప్రచురిస్తాను. నా వయస్సును బట్టి కవితలు. 80వ సంవత్సరంలో 80 కవితలు, 81వ సంవత్సరం 81 కవితలు కవితా సంపుటికి వేయడం, నా పుట్టినరోజు దాన్ని ఆవిష్కరింపజేయడం. అంటే నేను పుట్టినరోజు నేను సన్మానాలు ఒప్పుకోను. నా కవితా సంపుటి ఆవిష్కరణ, నా పుట్టినరోజు అంటే నా కొత్త కవితా సంపుటి పుట్టినరోజుగానే నేను భావిస్తూ ఉంటాను. మీ మనసుకి వయసు ఎంత? నా మనసు చిరంజీవి, దానికి వయసు లేదు. మీరు ఎన్నిసార్లు ఎన్ని ఇంటర్వ్యూల్లో మీరు మాట్లాడినా గనిలో నుంచి తవ్వి విషయాలు తీసినట్టే మాకు భావన కలుగుతుంది. మళ్ళీ అనేక సందర్భాలు రావాలి, మీతో మాట్లాడే అవకాశం మాకు రావాలని కోరుకుంటున్నాం గురుగారు. నమస్కారం. చాలా సంతోషం.